హాయ్ అండి, అందరికీ నమస్కారం. రోజు రోజుకి ఎండలు పెరిగిపోతున్నాయి కదా, అలాంటి టైంలో మన బాడీ చల్లగా ఫ్రెష్గా ఉండాలంటే వాటర్తో పాటు హోమ్ మేడ్ సమ్మర్ డ్రింక్స్ కూడా చాలా అవసరం. అందుకే ఈరోజు కేవలం 5 నిమిషాల్లో చేసుకునే 3 ఇన్స్టెంట్ సమ్మర్ డ్రింక్స్ మీకోసం తీసుకొచ్చాను. ఇవి టేస్టీగానే కాకుండా బాడీకి కూడా చాలా రీఫ్రెషింగ్గా ఉంటాయి. మన ఫస్ట్ డ్రింక్ పుదీనా ఎనర్జీ డ్రింక్. ముందుగా ఒక స్పూన్ జీరా తీసుకొని వేయించుకోవాలి, దోరగా సన్నపు సెగ మీద వేయించాలి. ఇప్పుడు ఎండబెట్టిన పుదీనా, ఆరబెట్టిన కడిగి నీట్గా ఆరబెట్టుకున్న పుదీనా 1 కప్పు, పావు కప్పు పటిక బెల్లం అంటే నవ్వొద్దు, ఒక 4-5 ఇలాచీలు, ఒక 10 మిరియాలు, 1 టీ స్పూన్ జీరా వేయించింది, సోంపు వేయించకుండానే వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇట్లా పౌడర్ చేసుకోవాలి. ఇంత మెత్తగా రావాలి పౌడర్, ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇట్లా మెదిగితే సరిపోతుంది. ఇది జల్లించుకోవాల్సిన అవసరం కూడా లేదు, మెత్తగా అయిపోతే. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత మెత్తగా వచ్చిందో. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. తింటే కూడా పౌడర్ నోట్లో వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ఒక గ్లాసులో ఒక 4 ఐస్ పీసెస్ వేసుకొని ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి. ఒక గ్లాస్కి సగం నిమ్మ చెక్క పిండుకోవాలి. టేస్ట్కు సరిపోయేంత నిమ్మరసాన్ని పిండేసుకోవాలి. మనకి షుగర్ కూడా సరిపోకపోతే మళ్ళీ కొంచెం మనం యాడ్ చేసుకోవచ్చు గ్లాసులో. ఇప్పుడు 1 స్పూన్ పౌడర్, మనం మిక్సీ పట్టుకున్న పౌడర్. ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు అండి, 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. పౌడర్ కూడా చాలా టేస్ట్ అండి, చాలా ఈజీ చేసుకోవడం. ఇంతేనండి, పుదీనా ఎనర్జీ డ్రింక్ రెడీ అయిపోయింది. ఇది వడగట్టాల్సిన పని కూడా లేదు. చిన్నపిల్లలకు తాగిపిస్తే మాత్రం వడగట్టాలి. ఇంతేనండి, ఎనర్జీ పుదీనా డ్రింక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ సమ్మర్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రెండవ హెల్దీ డ్రింక్. 1 ఇంచు అల్లం ముక్క, ఒక 1/2 టీ స్పూన్ జీరా, ఒక 7-8 పుదీనా ఆకులు, ఒక 2 రెమ్మల కరివేపాకు, ఇంత అయితే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర, ఒక 4 కొత్తిమీర ఆకులు, ఇంత అయితే సరిపోతుంది. వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కచ్చపచ్చగా దంచేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 1/2 కప్ వరకు పెరుగు తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5-6 స్పూన్ల పెరుగు మిక్స్ చేసుకోవాలి. మొత్తం పెరుగంతా కరిగిపోయి లస్సీలాగా అయ్యేటట్టు ఇట్లా చిలకాలి. చిలికితే పెరుగులో గడ్డలు లేకుండా అయిపోతాయి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. మనకి సరిపోయే వాటర్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసులో వేసుకోవాలి. అది పెరుగులో ఏం లేకుండా, గడ్డలు లేకుండా చేసుకుని గ్లాసులో వేసుకొని, ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా కరివేపాకు, కొత్తిమీర, అల్లం ముక్క, ఈ అల్లంతో మంచి ఫ్లేవర్ వస్తుందండి. జీరా వల్ల కూడా మనకి మంచి డైజెషన్ అవుతుంది, మంచి చల్లగా, కడుపుకి చల్లగా అనిపిస్తుందండి. ఇంతే, అంత బాగా కలుపుకొని మధ్యాహ్నం పూట తాగితే బాడీకి లైట్గా చల్లగా. ఇంతేనండి, ఈ చల్లని డ్రింక్ మీరు కూడా ఒకసారి తప్పకుండా చేసుకుని తాగండి. ఇప్పుడు మన థర్డ్ డ్రింక్ ఇన్స్టెంట్ లస్సీ, 3వ డ్రింకు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ వరకు పెరుగు వేసుకోవాలి, గట్టి పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ పౌడర్ ఒక టీ స్పూన్, ఇందులో ఇలాచీ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం గడ్డలు లేకుండా కలపాలి. ఈ డ్రింక్ తాగితే, ఈ లస్సీ తాగితే పొట్టకి ఎంత చల్లగా అనిపిస్తుందండి, హాయిగా అనిపిస్తుంది. మధ్యాహ్నం పూట తాగినా, సాయంత్రం పూట తాగినా చాలా చాలా టేస్టీ. మనకి కడుపులో చల్లగా అనిపిస్తుంది, బరువు లేకుండా పొట్టలో హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు తగిన నీళ్లు పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇంట్లోనే చేసుకుంటే మనకి ఎంత హాయి. ఇట్లా గ్లాసులో వేసుకొని పైనుంచి మనం మలాయి వేసుకోవాలి, కొంచెం మలాయి వేసుకోవాలి. ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, లస్సీ రెడీ అయిపోయింది, ఇన్స్టెంట్ లస్సీ. ఈ 3 డ్రింకులలో ఏదైనా సరే అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రోజుకి ఒక రకం చేసుకొని మనం బాటిల్లో పోసుకొని 3-4 డేస్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేను చేసిన ఈ డ్రింక్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.